చూడరా విహారీ, వెనక ముందు చూడకుండా నువ్వు ఒక క్యారెక్టర్ లేని మనిషికి సీఈఓ పోస్ట్ ఇవ్వడం వల్ల మన పరువు ఎలా పోతుందో. అత్తయ్య, నిజాలేంటో తెలియకుండా మాట్లాడద్దు. కళ్ళ ముందు మాకు నిజం కనబడుతోంది. మీ కళ్ళకే ఏ ముసుగు కమ్ముకుపోయిందో ఏంటో నాకర్థం కావడం లేదు. బావా, తనది చీప్ క్యారెక్టర్ అని మాకు తెలుసు, మీకే అది తెలియట్లేదు. ఇప్పుడు మన ఇన్వెస్టర్లకి, బోర్డ్ మెంబర్స్ కి ఏం చెప్తాం? దాన్నేదో పెద్ద దేవతలాగా కొల్చారు, పుణ్యవతి అన్నట్టు మాట్లాడారు. ఇది దాన్ని బతుకు. అత్తయ్య, తను అక్కడికి ఎందుకు వెళ్ళిందో మీకు తెలియకుండా మీరు మాట్లాడకండి. ఎందుకు వెళ్ళిందిరా నీకు తెలుసా? పోని చెప్పు, చెప్పరా. అక్కడికి ఎందుకు వెళ్తారు? ఏమో, సీఈఓగా మీరిచ్చే జీతం సరిపోవట్లేదేమో. సహస్రా, లక్ష్మి గురించి అలా మాట్లాడకు. ఇంకేమనాలి? అది మహా ఘనకార్యం చేసిందని సత్కరించాలా? ఛీ! ఇలాంటి మనుషుల్ని వెనకేసుకొచ్చే మిమ్మల్ని చూస్తుంటే చిరాకు, అసహ్యం వేస్తోంది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి బావా. ఇకనైనా నువ్వు రైట్ డెసిషన్ తీసుకోవాలి. అంతకు మించి ఏం చెప్పలేం. ఇంతవరకు మన గ్రోత్ గురించి, మన బిజినెస్ డెవలప్మెంట్ గురించి మాత్రమే మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఈ దరిద్రం గురించి మాట్లాడుకుంటారు. ఏంటో ఈ కర్మ. ఛ! ఏంట్రా ఇది? విహారీ, అసలేమైందిరా లక్ష్మికి? ఎలా పోలీసులు అరెస్ట్ చేశారు? ఇదిగో అమ్మాయి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి, ఫీల్డ్ కొత్త? ఏం కంపెనీ ఏంటి? నేను అలాంటి దాన్ని కాదండి. కొత్తలో అందరూ నీలాగే అంటాము. ఇదిగో ఇలానే బాధపడతాము. నెమ్మదిగా అలవాటైపోతుందిలే. ఈ అమ్మాయి అక్కో, ఈ అమ్మాయి బిగ్ షాట్ లా ఉంది. న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ అంతా ఈ అమ్మాయి గురించే ఉంది. ఒకసారి చూడు. అవునా? వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన బిహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ న్యూ సీఈఓ కనక మహాలక్ష్మి. అమ్మోరి దేవుడా, దీని గురించి న్యూస్ లో బానే వస్తుందే.
ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. విహారీ గారి బిజినెస్కి నా వల్ల పరువు నష్టం జరిగింది. ఇంక నేను బతికుండి ఉపయోగం ఏంటి? ఇదిగో అమ్మాయి, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తూ ఈ బిజినెస్కి ఎందుకు వచ్చావు? నా ఫోనే పడేస్తావే నిన్ను. ఇదంతా మీడియాకి ఎలా తెలిసింది? అసలు ఎవరు లీక్ చేశారు? వెంటనే వాళ్ళ డీటెయిల్స్ కనుక్కో నాకు త్వరగా చెప్పండి. అమ్మా, ఎలాగైనా లక్ష్మిని... నీకు తన పేరు పలికే అర్హత కూడా లేదురా. నువ్వు ఆ రోజు నిజం చెప్పకపోవడం వల్లే పాపం ఈ రోజు లక్ష్మికి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు. లక్ష్మి ఏ తప్పు చెయ్యలేదని నా నమ్మకం. కానీ నువ్వు... అమ్మా, లక్ష్మి మీద నీకెంత ప్రేమ ఉందో దానికంటే ఎక్కువ ప్రేమ ఉందమ్మా. తను నీకు కోడలు మాత్రమే కావచ్చు, కానీ తను నాకు భార్యమ్మా. అగ్ని సాక్షిగా నేను తన మెడలో 3 ముళ్ళు వేసిన భార్యమ్మా. అలాంటిది నా భార్య ఇలాంటి పరిస్థితిలో ఉందంటే నాకెంత నరకంగా ఉంటుందమ్మా. అంత నరకంగా ఉంటే మరి నా కోడల్ని ఇంకా ఎందుకు ఇంటికి తీసుకురాలేదు? ఎందుకు ఆ రోజు మీ గురించి అందరికీ నిజం చెప్పలేదు? అమ్మ, నేను నీ గురించి... నువ్వు మీ అమ్మ కోసం బాధపడుతుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. చెప్పరా, ఎందుకు నిజం చెప్పలేదు? చెప్పు.